దేవుని పరిశుద్ధులకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధి ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసినందుకై, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని బట్టి నేను ఎంతో ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ సందర్భంలో దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన అంశము, పరిశుద్ధ పర్వతమును ఎక్కువారు ఎవరు? పరిశుద్ధ పర్వతము ఎక్కువారు ఎవరు? దేవునికి మహిమ కలుగుగాక. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి 15వ కీర్తన మొదటి వచనములో, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ మొదటి నుండి 5 వచనాలలో అనేక విషయాలు మనకు రాయబడి ఉన్నాయి. దేవుని చేత నిర్ణయించబడిన ఒక గుంపు జనాంగము ఈ లోకములో దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దేవుని వలన ఆశీర్వాదం గల గుంపును మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగుగాక. 24వ కీర్తన మరి 3, 5 వచనాలు గమనించినట్లయితే, 24వ కీర్తన 3, 5 వచనాలు, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమని దాని యందు మనసు పెట్టకయు, పగపముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధ హృదయమును కలిగి ఉన్నవాడే. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం. ఈ లోకములో అనేక సందర్భాల్లో అనేకమైన వ్యాధులతోనూ, అనేకమైన శోధనలతోనూ, అనేకమైన సమస్యలతో మానవులు బాధపడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే ప్రభువునందు ప్రియులారా, ఒకానొక కాలములో కరోనా అనే ఒక భయంకరమైన వ్యాధి వలన ప్రపంచంలో అనేక మంది జనులు చనిపోయారు. ఆ యొక్క వ్యాధికి గురైపోయి అనేక మంది బలహీనలు అయిపోయారు. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనము ఈ లోకములో ఉన్నప్పుడు అనేక రకాలైన ఉపద్రవములు, అనేకమైన శోధనలు, తుఫానులు, భూకంపాలు, మరి అనేక సందర్భాల్లో అనేకమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. భూకంపములు, ప్రకృతి వైపరీత్యాలు వలన అనేక మంది చనిపోతూ ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం మనం ధ్యానించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. నిలువరమైన పట్టణము, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూస్తున్నాము. హల్లెలూయా. నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు అనేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం. కనుక రాబో పట్టణం అనేది, ఒక ఉన్నతమైన పరిశుద్ధమైన పట్టణం అనేది ఒకటి ఉంది. అది సియోను, నూతన యెరూషలేము అనే ఒక పరిశుద్ధమైన పట్టణం. రాబో దినాల్లో దేవుడు ఒక ఉన్నతమైన పర్వతమునకు మనం తీసుకున్న వెళ్ళని ఆయన కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం. నూతనమైన యెరూషలేము అనే ఒక పరిశుద్ధ పట్టణము. దేవునికి స్తోత్రం. పర్వతము అనగా సియోను, యెరూషలేము అని పిలువబడుచున్నది. ప్రభుత్వ నిబంధన కాలములో పరిశుద్ధులకు దేవుడు ఏర్పాటు చేయబడిన సియోను, యెరూషలేము పర్వతం ఉన్నది. మరి కీర్తన గ్రంథములో మనం చదివినట్లయితే 61వ కీర్తన మొదటి వచనములో గమనించండి. మరి 61వ కీర్తన 2వ వచనం చదువుతాం. 61వ కీర్తన 2వ వచనం. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతము నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసిన ఒక ఉన్నతమైన ఒక మహిమ గల స్థలం అనేది ఒకటి ఉంది. దేవుడు నిర్ణయించిన ఒక స్థలం అనేది ఒకటి ఉంది. అది దేవుని సేవకులకు, విశ్వాసులకు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క బిడ్డలు మారు మనస్సు పొంది నీటి ద్వారా బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఒక ప్రత్యేకమైన జీవితము, ఒక ప్రతిష్ట గల జీవితము చేయువారు, దేవుని సేవ చేయువారు, దేవుని కొరకు జీవించు వారికి దేవుడు ఒక ఉన్నతమైన ఒక మహిమ గల స్థలము సియోను అనే పరిశుద్ధ స్థలమును దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సియోనులో దేవుడు ముఖ్యమైన ఉమ్మురాయి వేసి అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైన దేవుడు తన యొక్క ఒక మహిమ గల సంఘమును సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ఇక్కడ దావీదు తను అంటున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. పాత నిబంధన కాలంలో ఉన్న పరిశుద్ధులు దావీదు అంటున్న మాట అంటే సియోను అనే ఒక ప్రత్యక్షతను, అంటే ఒక ప్రకటనను, ఒక రెవల్యూషన్ ఆయన పొంది ఉన్నాడు. ఎవరు? దావీదు గారు. పాత నిబంధన కాలంలో అంటే ఆయన ఎరిగి ఉన్నాడు. అయితే సియోను నూతన యెరూషలేమును ఒక మహిమ గల స్థలం అనేది దేవుడు ఏర్పరచున్నాడు. దావీదుకు చాలా ఇష్టమైన స్థలముగా ఆయన ఎదురు చూస్తున్నాడు సియోను, యెరూషలేము. కానీ వెళ్ళాలని ఆశ ఉంది. కానీ భూదిగంతం నుండి మొరపెట్టుచున్నాను. అయితే దావీదు అంటున్నాడు చేసిన ప్రార్థనలో, ప్రభా 84వ కీర్తన 10వ వచనంలో దావీదు గారు ఒక మాట అంటున్నాడండి. చాలా జాగ్రత్తగా మన వాక్యాన్ని విన్నట్లయితే అర్థం చేసుకోగలుగుతాం. 84వ కీర్తన 10వ వచనం, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. హల్లెలూయా. నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. అంటే ఒక డోర్ కీపర్గా ఉంటే చాలనుకుంటున్నాడు దావీదు గారు. ఆ పర్వతములకు వెళ్ళాలనే ఆశ ఉన్నదా? ఆ మహిమగల స్థలము చేరాలనే ఆశ ఎంతమందికి ఉన్నది? ఒక దినము దేవుని మందిరములో నివసించుట 1000 దినముల కంటే శ్రేష్టము. అంటే దేవుని మందిరము ఒక పరిశుద్ధ పర్వతమైనది. అందులో నివసించుట, దేవుని కొరకు జీవించుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు దావీదు ఒక ద్వారపాలకుడుగా నీ మందిర ద్వారమునంత నింట నాకు ఇష్టం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒక ఎత్తైన కొండ మీదకు వెళ్ళాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు మనందరి పట్ల, దేవుని వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, మనందరి పట్ల దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అది మనం గ్రహించాలి. ఉన్నతమైన పర్వతం అంటే అర్థం ఏంటంటే ఒక సియోను, నూతన యెరూషలేము అనే ఒక పరిశుద్ధమైన స్థలమై ఉన్నది. ఆ స్థలమునకు మనమందరము చేరవలసిన్నది. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు మనల్ని ప్రత్యేకించాడు. అంటే మనము ఈ లోకయాత్రను ముగించిన తర్వాత, అంటే మనం చనిపోయిన తర్వాత మనకు ఒక పట్టణం అనేది దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. ఆ పట్టణము చేరవలసిన అవసరత ఎంతైనా ఉంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం గమనించినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను వెళ్ళి మీకు ఒక స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను సిద్ధపరిచి నేనున్న స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి మనం తీసుకుని వెళ్ళేదనని దేవుడు తన బిడ్డలకు వాగ్దానం చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాగ్దానం అనేది చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. ఈ వాగ్దానం నమ్మిన పరిశుద్ధులు, నీతిమంతులు, రక్షణ పొందిన దేవుని బిడ్డలు, వారు దేవుని సేవకులైన, విశ్వాసులైన ఈ విధమైన ఆలోచన కలిగి జీవిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం.
మన అనుదిన జీవితంలో, ఆత్మీయ ప్రయాణంలో, విశ్వాస జీవితంలో దేవుని చిత్తములో జీవించడం కొరకై దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు, ఏర్పరచుకుని ఉన్నాడు. ఈ ఆలోచన మనం గుర్తించవలసిన వారైన దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ఆ పరిశుద్ధ పర్వతము అనగా ఒక క్రైస్తవుడుగా జీవించడం గొప్పతనము. అవునండి, ఒక సంఘములో ఒక సభ్యుడిగా జీవిస్తే సరిపోదు, లేకపోతే కానుకలు ఏదో ఇస్తే సరిపోదు, లేదా దశభాగాలు ఇస్తే సరిపోదు. కానీ అయితే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఆయన చిత్తానుసారముగా ఒక సీయోను అనే ఒక పరిశుద్ధ స్థలము, ఒక నూతన యెరూషలేమనే ఒక పరిశుద్ధ పట్టణమునకు వెళ్ళాలని ఒక వాంఛ కలిగి, ఒక నిరీక్షణతో, ఒక విశ్వాసముతో దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికను మనం గుర్తించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 48వ కీర్తన 2వ వచనము 11వ వచనం గమనించినట్లయితే 48వ కీర్తన గమనించండి. 48వ కీర్తన 2వ వచనము 11వ వచనం అండి. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వ భూమికి సంతోషకరముగా ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎత్తైన పర్వతము సర్వ భూమికి సంతోషకరముగా ఉన్నది. 11వ వచనం చదివినట్లయితే నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక. సియోను పర్వతము సంతోషించునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ఒక సంతోషకరమైన ఒక స్థలం అనేది ఒకటి ఉంది. అయితే ఆ సంతోషకరమైన స్థలమునకు మనము వెళ్ళవలసినది. అయితే ఈ లోకములో, ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు మన జీవితంలో అనేకమైన కష్టములు, వ్యాధులు, బలహీనతలు, మరి ఆర్థికమైన సమస్యలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అనేక విధాలైన పోరాటాలతో మనం జీవిస్తూ ఉంటాం. గమనించండి, ఆర్థికమైన ఇబ్బందులు, అనేకమైన శోధనలు, అవమానాలు, బలహీనతలు. అయితే వీటన్నిటిని మనం జయించి దేవుడు ఏర్పరిచిన ఒక సియోను అనే పరిశుద్ధ స్థలము, ఒక నూతన యెరూషలేము అనే ఒక మహిమగల స్థలము కొరకు మనం సిద్ధపడవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. మన జీవితాలు దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆ మహిమగల, సంతోషకరమైన, ఆ ఎత్తైన మహిమగల పరిశుద్ధ స్థలమునకు, ఆ పర్వతమునకు చేరగలుగుతాం. మీరు గమనించినట్లయితే 125వ కీర్తన 1వ వచనములో ఒక అద్భుతమైన వాక్యము రాయబడి ఉన్నదండి. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే 125వ కీర్తన 1వ వచనం అండి. యెహోవా యందు నమ్మిక ఇచ్చువారు కదలక నిలుచు సియోను కొండవలెనుదురు. హల్లెలూయా. యెహోవా యందు నమ్మిక ఇచ్చువారు, యెహోవా తన ప్రజలకు బలమును, సమాధానమును, ఆశీర్వాదమును అనుగ్రహించును. యెహోవా అనగా ఆయన ఉన్నవాడు, సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. దైవ జనాంగమా, ఆలకించండి. అబ్రహాము విశ్వాసమును బట్టి నీతిమంతుడుగా తీర్చబడినట్లుగా హానోకు దేవునితో ప్రయాణం చేసినప్పుడు విశ్వాసమును బట్టి దేవుని సన్నిధిలో కొనుక్కోబడినట్లుగా దేవుని యొక్క బిడ్డలు కదలక నిలుచు సియోను కొండవలే ఉంటారు. సియోను అనేది ఒక మహిమగల స్థలము. సియోన్లో ఆయన మహిమగల సింహాసనములో కూర్చుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆకాశము, మధ్యాకాశము, మహాకాశము, 3 ఆకాశాలు ఉన్నాయండి. దేవునికి స్తోత్రం. ఈ మధ్యకాలంలో సునీత విలియమ్స్ గారు వారి యొక్క బృందం ఎక్కడి వరకు వెళ్ళారంటే మధ్యాకాశం వరకు వెళ్ళారు. అంతకంటే పైకి వెళ్ళడానికి దేవుడు అవకాశం లేదు, ఇవ్వలేదు. ఎంత సైంటిస్ట్ అయినా అది కాని పని అనమాట. అయితే దేవుడి పిల్లలు గమనించండి, కొన్ని కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఈ భూమి ఆకాశం శక్తి అనేది కోల్పోతాం. ఆ తర్వాత అక్కడ తేలుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. మధ్యాకాశంలోకి వెళ్ళొచ్చారు. మనమందరం కూడా లైవ్లో చూసాము. దాదాపు రావడానికి 9 నెలలు పట్టింది కొన్ని పరిస్థితులను బట్టి. సరే, ఎంతోమంది ప్రార్థన చేశారు, మనం కూడా ప్రార్థన చేశాం. సరే, ఏదేమైనప్పటికీ
దేవుడు నిర్ణయించిన స్థలం ఏంటంటే మానవునికి అన్ని విధాలుగా సరిపోయిన స్థలం ఏంటంటే ఈ భూమి. ఈ భూమి మీద నివసించడానికి, జీవించడానికి దేవుడు ఏర్పరిచిన స్థలము. కానీ శరీరముతో ఉండటానికి ఈ భూమి అనేది ఒక అద్భుతమైన ఉండటానికి, నివసించడానికి యోగ్యమైనది. కానీ శరీరం లేకుండా ఆత్మస్వరూపిగా దేవునికి స్తోత్రం, ఈ మట్టిగడ్డమైన ఈ శరీరము ఒక మహిమ శరీరముగా మార్చబడవలసినది. అయితే దేవుని చిత్తానుసారముగా ఒక దినమున ఈ శరీరాన్ని భూమి మీద విడిచిపెట్టినప్పుడు ఆత్మ అనేది దేవుడు దయచేసిన దేవుని ఎందుకు వెళ్తుంది. అయితే పరిశుద్ధులు తీసుకెళ్ళడానికి దేవుడు రాబోతున్నాడు అదే మధ్యాకాశంలోనికి. ఎత్తబడిన సంఘము అంటే ఆయన రాకుల కొరకు ఎదురు చూస్తున్న సంఘమును తీసుకెళ్ళడానికి ఆకాశము, మధ్యాకాశము, మహాకాశము. దేవుడు మహాకాశంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు భూమి మీద ఉన్న దేవుని యొక్క బిడ్డలు మారు మనసు పొంది యేసుప్రభు రక్తం చేత కడగబడి బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఒక ప్రత్యేక జీవితము, ఒక ప్రతిష్ట జీవితము, విశ్వాసములోను, ప్రతిష్ట జీవితములోను, జయ జీవితములో దేవుని కొరకు జీవించు దేవుని బిడ్డల కొరకు ప్రభు రాబోతున్నాడు. అయితే మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క సంఘం ఎత్తబడబోతున్నది. హల్లెలూయ. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని వాక్యములు ఇక్కడ గమనించినట్లయితే సియోను కొండవలే ఎల్లప్పుడూ స్థిరముగా ఉండాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు అనగా ఆయన వాగ్దానాలను, ఆయన వాక్యమును, ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నమ్మిక ఉంచువారు కదలక నిత్యము ఎలా ఉంటారంట? సియోను కొండవలే ఉంటారు. దేవునికి మహిమ కలుగాలి. యెషయా గ్రంథము 31వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే సియోను పర్వతమునకు కొండ మీదికి దిగవచ్చును, సియోనుకు వెళ్ళువారు ఆత్మీయ పోరాటములో ఆత్మీయముగా యుద్ధం చేస్తూ ఉంటారు. మీరు చదవండి 31వ అధ్యాయము యెషయా గ్రంథము 4వ వచనం అండి. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనం. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చున్నాడు, తప్పించుటకై గొర్రెల కాపరుల సమూహము కూడిరాగా సింహము, కొదమ సింహము వారి శబ్దములకు భయపడకయు, వారి కేకలకు అధైర్యపడకయు, తనకు దొరికిన దాని మీద గర్జించినట్లు సైన్యములకు అధిపతి యెహోవా యుద్ధము చేయుటకై సియోను పర్వతం మీదికి, దాని కొండ మీదికి దిగి వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనమందరము కూడా ఒక యుద్ధ రంగంలో ఉన్నాం. మన మీద దాడి చేయడానికి ఒకవైపున ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం, వ్యాధులతో పోరాడుతున్నాం, సాతాను సంబంధమైన మనుషులతో పోరాడుతున్నాం, అనేక రకాల వైరస్లతో పోరాడుతున్నాం, అనేకమైన పోరాటాల మధ్యలో మనం జీవిస్తున్నాం. అయితే మన పక్షమున యుద్ధము చేయడానికి దేవుడు ఆయన దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 12-13 వచనాలు చదివినట్లయితే, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము మీరు గమనించండి. 31వ అధ్యాయము 12-13 వచనాలు. ఆరు 654 పేజీ. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 12వ వచనం. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు, యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలను, పశువులను, పిల్లలను బట్టి, పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారిక నెన్నిటికి కృషింపగా నీళ్లు పాలు తోటవలే ఉందరు. చదవండి 13వ వచనం కూడా. వారు దుఃఖములకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదరు. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలు, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. హల్లెలూయా. అంత్య దినములందు
నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడండి. యోవేలు గ్రంథంలో మనం చూస్తాం. ఆ యొక్క వాగ్దానమును దేవుడు ఆ 120 మంది మేడగదిలో వారు పరిశుద్ధాత్మకును కనిపెట్టుచున్నప్పుడు యేసు ప్రభు శిష్యులు అనేక మంది స్త్రీలు పురుషులు దేవుని అభిషేకమును పొంది ఉన్నారు. మనం ఆ వాక్య భాగాలు మనము తీసి చదవడానికి సమయం లేదు, కానీ అపొస్తలుల కార్యములు జాగ్రత్తగా మొదటి 2 అధ్యాయాలు చదివినట్లయితే దేవుని అభిషేకం గురించి రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. వారు ఎలా కనిపెట్టారంటే విశ్వాసముతో కనిపెట్టారు, ఏక మనసుతో కనిపెట్టారు, పరిశుద్ధాత్మలో ప్రార్థించారు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా. దేవుని శక్తి లేకపోయినట్లయితే, దేవుని ఆత్మ లేకపోయినట్లయితే, దేవుని ప్రభావం లేకపోయినట్లయితే, దేవుని అభిషేకం లేకపోయినట్లయితే ఆ ఉన్నతమైన పర్వతము, ఆ సీయోను పరిశుద్ధ స్థలము, దేవుడు నివాసము చేయ స్థలములకు చేరలేమండి. అది ఒక పరిశుద్ధమైన పర్వతము. పరిశుద్ధులు మాత్రమే, నీతిమంతులు మాత్రమే చేరగలుగుతారు ఆ మహిమగల స్థలానికి. ఈరోజు దేవుడు మనకిస్తున్న ఒక అద్భుతమైన వాక్య సందేశం ఏంటంటే, పరిశుద్ధ పర్వతమును ఎక్కువారెవరు? దేవుడి బిడ్డలారా, ఇర్మీయా ప్రవక్తతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. దైవ జనాంగమా ఆలకించండి. సియోను కొండ మీదకి వచ్చు వారికి ఉపకారములు చేస్తూ నడిపిస్తాడట ఆయన. దేవునికి స్తోత్రం. దేవుడు ఏర్పరిచిన ఆశీర్వాదాలు ఆయన ఇచ్చి మనల్ని తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఇది చాలా ఆశ్చర్యకరమైన వాక్యము. కనుక సియోను అనే మహిమగల స్థలమునకు సిద్ధపడువారు నూతన యెరూషలేము అనే ఆ పరిశుద్ధ పర్వతమునకు సిద్ధపడే వారికి దేవుడు సిద్ధపరిచిన మేలులు, ఉపకారములు అవి ఉన్నతమైనవి, ఎంతో శ్రేష్టమైనవి. దేవునికి స్తోత్రం. కనుక దేవుడిచ్చిన వాగ్దానాలు ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే సియోను కొండ మీద ఉత్సాహమని చేతురు. అవునండి, ఉత్సాహంతో దేవుని సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధన చేయ దేవుని బిడ్డలు, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన దేవుని బిడ్డలు, దేవుని యొక్క కృపావరాలు పొందిన దేవుని బిడ్డలు, ఆత్మీయ ఫలములతో నిండి ఉన్న దేవుని బిడ్డలు ప్రభువులో ఆనందిస్తారు. దేవునికి స్తోత్రం. అయితే వారికి ఉపకారములను బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షరసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చేదరు. వారికి అన్నిటికీ కుసింపక నీళ్లు పారు తోట వలె. హల్లెలూయా. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సంతోషపరచునవి. ఆ యొక్క నది ఏం చేస్తుందంటే అది జీవజల నది. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సన్నిధిలో జీవించే దేవుని బిడ్డలకు దేవుడు కావలసిన ఉపకారములు, మేలు ప్రభు చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే వారి దుఃఖంలో ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదనని దేవుడు అంటున్నాడు. ఈ లోకములో జీవిస్తున్నప్పుడు మనకు అనేకమైన పోరాటములు, దుఃఖము, వేదన, కన్నీరు, అవమానాలు, వ్యాధులు, ఆర్థిక సమస్యలు, అనేకమైన పోరాటాల మధ్యలో మనం జీవిస్తూ ఉంటాం. అయితే వీటన్నిటిలో నుండి దేవుడు మనందరికీ జయం అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చున్న ప్రకారము జయించు వారిని నా సింహాసనం కూర్చునిచెదను. లోకమును జయించే విజయం మన విశ్వాసమే. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకమును జయించారు, వ్యాధిని జయించారు, ప్రకృతిని జయించారు, అపవాదిని జయించారు, మరణమును, పాతాళమును ప్రభు జయించారు, ప్రకృతిని జయించారు, పాపమును జయించారు, లోకమును జయించారు. 7 విధాలైన అనుభవాలు జయించినట్లుగా మనం చూస్తున్నాం. అదే విధముగా ప్రభు రాకడకు సిద్ధపడుతున్న సార్వత్రిక సంఘముల గురించి దేవుని యొక్క ప్రత్యక్షత ఏంటంటే, వారి దుఃఖములకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరిస్తాను. మనం అనేక సందర్భాల్లో మనకు వస్తున్న బాధలను బట్టి కన్నీళ్లు కాల్స్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, వేదన చెందుతూ ఉంటాం. దేవుడి బిడ్డ, నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. నీ కన్నీటి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. నువ్వే స్థితిలో ఉన్నా సరే,
ఏ పరిస్థితిలో ఉన్నా సరే ప్రభువైన యేసు క్రీస్తు ఆయన కృప ద్వారా, ఆయన ప్రేమ ద్వారా, ఆయన అభిషేకం ద్వారా, ఆయన ప్రభావం ద్వారా, ఆయన ప్రత్యక్షత ద్వారా, ఆయన యొక్క కృప ద్వారా దేవుడు నిన్ను మహిమగల సింహాసనంలోనికి నడిపించబోతున్నాడు. విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతును. హల్లెలూయా. ఈ లోకములో అనేక సందర్భాల్లో ఏంటంటే విచారములు, బాధలు, కష్టాలు, వేదనలు. ఎవరైనా మనల్ని ప్రేమించిన వారు మనకు దూరం అయిపోతే చాలా విచారపడుతూ ఉంటాం. అయితే ప్రభువైన యేసు క్రీస్తు ప్రేమగల దేవుడు నిన్ను నన్ను ఆయన తన ప్రేమ చేత కల్వారి శిలువ పైన తన రక్తమును చిందించి తన ప్రేమను దారపోసి ఉన్నాడు. యేసు రక్తము ద్వారా, నిబంధన రక్తము ద్వారా, ఆయన ప్రేమ ద్వారా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పాటులో ఉన్న మనము ఎంతో విలువైన వారము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విలువైన దేవుని ప్రేమలో జీవించే దేవుని యొక్క సంఘము కొరకు ఆయన ప్రత్యక్షత త్వరలో జరగబోతున్నది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములోని మనం గమనించినట్లయితే విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతును. కనుక కన్యకలను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. దేవునికి స్తోత్రం. ఆత్మలో ఆరాధన చేస్తున్న దేవుని యొక్క బిడ్డలు ప్రభువులో ఆనందిస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మీరు గమనించినట్లయితే 22వ వచనం అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం. ఓకే. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా రక్తమునకును మీరు చాలు. దేవునికి మహిమ కలుగునాక. ఇక్కడ ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఇప్పుడైతే సియోనును కొండకును జీవముగల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. అంటే మనమందరము కూడా సియోను కొండకు మనం వచ్చి ఉన్నాము, యెరూషలేము పర్వతమునకు వచ్చి ఉన్నాము. ఒక వ్యక్తి మారు మనసు పొంది నీటి ద్వారా బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి పరిశుద్ధుల సహవాసములో ఉంటూ దైవిక స్వస్థతలో జీవిస్తూ దేవుని పర్వతమైన ఆ సియోనునే కొండకి, ఆ నూతన యెరూషలేమునే ఆ పరిశుద్ధ పర్వతమునకు చేరుట కొరకై మన యొక్క ఆత్మలను మనం సిద్ధపరచుకోవాలి. అంటే దేవుడు ఒక ఉన్నతమైన పిలుపుతో మనల్ని పిలిచాడు. ఆ పిలుపును మనం గుర్తించాలి. ఒక ప్రతిష్ట జీవితం చేయువారు ఆ సియోనునే మహిమ గల స్థలములోనికి చేరుతున్నారు. దేవునికి స్తోత్రం. అయితే పేతురు కూడా ఒక ప్రతిష్ట జీవితం చేశాడు. ఆయన ఫ్యామిలీ లైఫ్ చేసినప్పటికీ కూడా తన జీవితంలో యేసు ప్రభు యొక్క శిష్యులలో సీమోను పేతురు గారు కూడా ఒక ప్రతిష్ట జీవితం చేసి ఆయన సియోనుకు అనే స్థలానికి వెళ్ళి ఉన్నారు. అనేక మంది కొత్త నిబంధన భక్తులు చూసినట్లయితే పరిశుద్ధులు, దేవునికి స్తోత్రం, వారు ఒక ప్రతిష్ట జీవితం చేసి ఒక ప్రత్యేకమైన జీవితం చేసి ఒక ప్రార్థనలోనూ విశ్వాసములోనూ దేవుని పట్ల నమ్మకంగా ఉండి దేవుని యొక్క సేవ చేసి ఆ సియోనుని ఒక మహిమగల స్థలంలోకి చేరి ఉన్నారు. మనం వెనుక ప్రయాణంలో ఉన్నాం. గమనించండి. అయితే దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే దేవుడు ఒక నిత్య సంకల్పముతో దేవుడు మనం పిలిచాడు. రెండవదిగా యెరూషలేము పర్వతమును మనం చూస్తున్నాం. 2వ దినవృత్తాంత గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనం గమనించినట్లయితే 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం అండి 15వ వచనం. 2వ దినవృత్తాంత గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనం.
మరియు యెహోవా మందిరము నుండి అన్య దేవతలను విగ్రహమును తీసివేసి యెరూషలేమునందును యెహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నిటిని తీసి పట్టణములకు బయటికి వాటిని లాగివేయించను. చాలండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే యెహోవా మందిరం నుండి అన్యుల దేవతలను విగ్రహం తీసివేసి, అన్యుల ఆచారాలు విగ్రహారాధన అది దేవుని దృష్టిలో ఒక భయంకరమైన పాపము. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, అక్షరార్థముగా యెరూషలేము అనే ఒక పట్టణం ఉందండి ఈ ప్రపంచంలో. ఇజ్రాయెల్ దేశంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. అయితే అక్కడ అక్షరార్థముగా అక్కడ ఏం చేశారంటే ఆ యొక్క పట్టణంలో విగ్రహాలతో నింపారు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశారు. అయితే దేవుని యొక్క కోపం రగులుకున్నప్పుడు దేవునికి స్తోత్రం, ఆ సమయంలో దేవుని పరిశుద్ధులు ఏం చేశారంటే ఆ యొక్క విగ్రహాలు తీసి ఏం చేశారు, బయట పారవేశారు. యెరూషలేము పర్వతం అనేది ఒక ఉన్నతమైన స్థలమైనది. దేవునికి స్తోత్రం. అది దేవుని యొక్క విశ్వాసులకు దేవుడు ఏర్పాటు చేసిన స్థలము, దేవుడు సిద్ధపరిచిన స్థలము. దేవునికి స్తోత్రం. సియోను అనేది ఒక మహిమ గల ఉన్నతమైన స్థలమై ఉన్నది. అయితే 1,44,000 మంది దేవుని యొక్క చేత నిర్ణయించబడిన వారు, అంటే పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొద్ది మందిని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్య భాగాలు మనం ప్రకటన గ్రంథములో మనం గమనిస్తాం. అయితే గమనించండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ప్రపంచంలో కొన్ని కోట్ల మంది జనులు ఉన్నప్పటికీ కూడా ప్రతిష్ట జీవితం చేయవారు, దేవుని సేవ నమ్మకముగా చేసిన వారి కొరకు దేవుడు సిద్ధపరిచిన ఒక ఉన్నతమైన స్థలం అనేది ఒకటి ఉంది. అదే సియోను అనే పరిశుద్ధ స్థలం. 1,44,000 మంది ఆ యొక్క సియోను అనే పరిశుద్ధ స్థలానికి చేరబోతున్నారు. ఒక మహిమ గల దేవుడు, లోకాన్ని జయించిన యేసయ్య, పాపాలను జయించిన యేసయ్య, వ్యాధిని, ప్రకృతిని, మరణమును, పాతాళమును జయించిన యేసు క్రీస్తు ప్రభువారు ఏ స్థలములో అయితే ఉన్నాడో అదే స్థలములో జయించిన సంఘము దేవుని బిడ్డలు ఉండబోతున్నారు. 1,44,000 మంది ఆ యొక్క సియోను ఒక మహిమగల స్థలములోనికి చేరబోతున్నారు. అది సియోను అనే పరిశుద్ధ స్థలం. రెండవదిగా నూతన యెరూషలేము అనే ఒక పరిశుద్ధ పర్వతం ఉంది. మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఒక ప్రత్యేక జీవితము, ఒక మహిమగల జీవితము, ఒక ప్రతిష్ట గల జీవితం చేయవారు దేవుని కొరకు బుద్ధిగల కన్యకల వలె నమ్మకమైన విశ్వాసులు, వారు నూతన యెరూషలేము అనే పరిశుద్ధ స్థలానికి చేరబోతున్నారు. అంటే నూతన యెరూషలేము చేరబోతున్నారు. దేవుని యొక్క వాక్యములు మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 65వ అధ్యాయము 18వ వచనము 25వ వచనం చదువుకుందామండి. యెషయా గ్రంథము గమనించండి, 65వ అధ్యాయము 65వ అధ్యాయము 18, 25వ వచనం, 18వ వచనము మరియు 25వ వచనం. నేను సూచించిన దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిగాను సురించున్నాను. తర్వాత వచనం చూసినట్లయితే 25వ వచనం, 25వ వచనం అండి, 65వ అధ్యాయం 25వ వచనం. తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దువలే గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములో అవి ఏ హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిస్తున్నాడు. ఈ వాక్య భాగం ఎప్పుడు నెరవేర్చబోతున్నదంటే 1000 ఏళ్ల పరిపాలన నెరవేర్చబోతుంది. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి. ఒక దినమున యేసు క్రీస్తు ప్రభువారు మధ్య ఆకాశంలోకి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. ఆ సంఘము ఒక మహిమగల సంఘం, నిర్దోషమైన సంఘం, రాకడ కొరకు సిద్ధపడిన సంఘం. ఆ సంఘము ఆ మహిమగల రాజ్యములకు వెళ్ళినప్పుడు 7 సంవత్సరాలు శ్రమల కాలం రాబోతుంది ఈ భూమి మీద. విడవబడిన వారికి, విడిచిపెట్టబడిన వారికి, అంటే సిద్ధపాటు లేని వారికి.
300 సంవత్సరాలు శ్రమల కాలము, తర్వాత మహాశ్రమల కాలము 300 సంవత్సరాలు జరగబోతుంది. ఆ 7 సంవత్సరాలు దేవుడి బిడ్డలారా విడవబడిన వారికి శ్రమలు రాబోతున్నాయి. అప్పుడే క్రీస్తు విరోధి పరిపాలన కూడా జరగబోతుంది. అంటే యాంటీ క్రైస్ట్ ఏలుబడి చేయబోతున్నాడు, క్రీస్తు విరోధి పరిపాలన. ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ దేవుడి బిడ్డలారా జాగ్రత్తగా వినండి. అయితే మనమందరము కూడా దేవుని చిత్తము చేయడం కొరకై మనం పిలువబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం. శ్రమల కాలం తర్వాత ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన జరగబోతుంది. ఆ పరిపాలన ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు చదివిన వాక్య భాగంలో మనం గమనిస్తున్నాం. తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దు వలె గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును, నా పరిశుద్ధ పర్వతములో అవి ఏ హాని అయినను నాశనమైన చేయకూడను. ఇది దేవుడు మాట్లాడుచున్న మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథము చూడండి 21వ అధ్యాయం 10వ వచనం చదువుదామండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం. ఆత్మవశుడై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కనుపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చు నాకు చూపెను. హల్లెలూయా. అందరూ ఒకసారి చేతులెత్తి దేవుని స్తోత్రించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యోహాను అనే భక్తుడు పద్మాసని దీపములో ఆత్మ ప్రత్యక్షతను పొంది ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ యెరూషలేము అనే పట్టణమును చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్మవశుడై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయెను. ఆత్మవశుడై ఉండటం అనేది చాలా విలువైంది. అంటే పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన దేవుని బిడ్డలు వారు ఆత్మవశులై ఉంటారు. వారి యొక్క జీవితాలు, వారి యొక్క విశ్వాస జీవితము, వారి ప్రార్థనా జీవితము, వారి యొక్క ఆత్మీయ జీవితము ఎవరి కంట్రోల్లో ఉంటుందండి? దేవుని కంట్రోల్లో ఉంటుంది. అంతరిక్షంలోకి ర్యాకెట్స్ వెళ్ళాలంటే నాసా శాస్త్రజ్ఞులు ఏం చేస్తారంటే వారు భూమి నుండే మొత్తం అన్నీ కూడా వాళ్ళకి కావలసినవన్నీ ఆ ప్రయాణం కొరకు సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే మనకు ఒక అద్భుతమైన ఒక శాటిలైట్ ఉందండి. అది పవర్ఫుల్ శాటిలైట్. అదే సీయోను యొక్క పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిలో మహిమగల దేవుడు నివాసము కలిగి అక్కడి నుండి దేవుడు మనకు కావలసినవన్నీ కూడా పంపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అది పొందదగిన వారు మాత్రమే అది పొందుకుంటారు. అందరూ ఆ ఆత్మీయ అనుభవాన్ని పొందలేరు. అంటే కనిపెట్టి ప్రార్థన చేసే దేవుని బిడ్డలు ఆత్మవశులై దేవుని యొక్క కంట్రోల్లో వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే ఆత్మవశులై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ పద్మాసు దీపములో యోహాను అనే భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మవశుడైపోయాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ఒక ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేమునకు అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగొచ్చిన నాకు చూపెను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మహిమ గల యెరూషలేము అనే ఒక పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై ఉన్నది. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడుచున్న దేవుని బిడ్డలు ఆ ఎత్తైన ఆత్మీయ ప్రార్థన అనే అనుభవంలోనికి వస్తున్నారు. రోజు రోజుకి దేవునికి దగ్గర అవుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ గమనించినట్లయితే మనము ఆత్మవశం అయినప్పుడు ఆత్మలో మాట్లాడతాము, ఆత్మలో మనం బలపరచబడగలుగుతాం. దేవునికి స్తోత్రం. మనమందరం కూడా మరి ఆ యొక్క ఉన్నతమైన నూతన యెరూషలేము అనే ఒక పరిశుద్ధ పట్టణమునకు చేరవలసి ఉన్నాం. ఒక సందర్భంలో దేవుని బిడ్డలారా, లోతు అనే కుటుంబము సొదొమ గొమొర్రాలో వారు నివసిస్తున్నప్పుడు ఆ యొక్క సొదొమ పట్టణస్థులు దేవునికి విరోధంగా జీవిస్తున్నారు. అయితే ఆ పట్టణమును దేవుడు తీర్పు తీర్చాలనుకున్నాడు. అయితే అబ్రహాము యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి అబ్రహాము యొక్క సోదరుడు ఆ సొదొమ పట్టణములో నివాసము కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అతను లోతు కుటుంబం. అయితే దేవుడు అక్కడికి దూతలు పంపించి
ఈ పట్టణమును ఖాళీ చేసి నీవు వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ సొదొమ పట్టణమును అగ్ని చేత నేను నాశనం చేయబోతున్నానని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆ సందర్భంలో దేవుని బిడ్డలారా, అయితే ఈ సొదొమ గొమొర్ర అనే పట్టణము ఇప్పుడు దేనికి సూచనగా ఉందంటే, జాగ్రత్తగా వినండి, ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, కానీ అమెరికా దేశము, లండన్, యూకే అంటే లండన్ దేశము సొదొమ పట్టణానికి సాదృశ్యంగా ఉన్నాయి ప్రస్తుత కాలంలో. కారణం ఏంటంటే విచ్చలవిడిగా పాపములో మునిగి తేలుతున్నారు. అయితే ఆ యొక్క అమెరికా దేశంలో కానీ లండన్ దేశంలో చూసినట్లయితే ప్రభునందు ప్రియులారా, ఆడవాళ్ళు ఆడవాళ్ళతో వ్యభిచారం చేస్తున్నారు, మగవాళ్ళతో వ్యభిచారం చేస్తున్నారు. ఈ లైంగికమైన సంబంధాలు పెట్టుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నందువలన పాపం విస్తరించింది. సొదొమ పట్టణంలో ఏదైతే పాపం ఎలా ఉందో, ప్రస్తుత కాలంలో ప్రపంచంలో ఉన్న దేశాల్లో, అమెరికా దేశ సంయుక్త రాష్ట్రాల్లో, యూకే అంటే లండన్ దేశంలో ఆ ప్రాంతాల్లో చూసినట్లయితే పాపం విస్తరించింది. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని దూతలు సొదొమ పట్టణములో ఉన్న లోతు కుటుంబాన్ని రక్షించడానికి వచ్చినప్పుడు ఆ సొదొమ గొమొర్రలో ఉన్న మనుషులు వాళ్ళను కూడా పాడు చేయాలని చూశారు. అయితే ఆ సమయంలో దేవుని బిడ్డలారా, వెనుకకు చూడకుండా లోతు కుటుంబంతో అక్కడ వచ్చిన దేవుని యొక్క బిడ్డలు చెప్పినప్పుడు, మీరు ఈ పట్టణంలో విడిచి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు ఆ విధంగా వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే భయంకరమైన అగ్ని వర్షము ఆ యొక్క సొదొమ పట్టణాన్ని దహించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. బూడిదైపోయిందండి. కారణం ఏంటో తెలుసా? అక్కడ వారు చేసిన పాపము క్రియలను బట్టి దేవుడు వారికి తీర్పు తీర్చాడు. మనం గమనించినట్లయితే ఆది కాండము 19వ అధ్యాయము 17వ వచనం చదివినట్లయితే, ఆది కాండము 19వ అధ్యాయం 19వ అధ్యాయం 17వ వచనం, వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీవు వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, హల్లెలూయా. లోతంటున్నాడు, ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనేమో అని. అది చిన్నది కదా, నేను బ్రతుకునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పినది ఈ ఊరు నాశనం చేయను, ఈ విషయంలో నీ మనం ఆలకించింది, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేను నేను. అందుచేత ఆ ఊరికి సోయారు అని పేరు పెట్టబడెను. హల్లెలూయా. దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే సమభూమిగా ఉన్న సొదొమ పట్టణములో నివసించడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు లోతు కుటుంబాన్ని. నీవు వెళ్ళిపోవాలి, ఆ పర్వతములకు వెళ్ళిపోవాలి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం.